మరి మెటీరియల్గా భూ సంబంధముగా ఎంత దీవించాలో అంత దీవించాడు. కానీ మనసంతా దాని మీద పెట్టలేదండి. మరి ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, నేను తర్వాత నా ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఇదంతా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు. కానీ ఇతడు దేని మీద మనసు పెట్టాడంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ప్రవక్త అంటున్నాడు, దేవుని పిల్లలు ఎందుకని వాళ్ళు ప్రత్యేకముగా ఉంటారు, ఎందుకని వారికి లోకం మీద ప్రేమ ఉండదు, ఎందుకని లోకం అంటే వారికి పెద్దగా ఇష్టం ఉండదంటే, వాళ్ళు పైనుండి పంపించబడ్డారు. వారి లోపల ఏముంటుందంటే, దేవుడు వాడిని పైనుంచి పంపించాడు కాబట్టి నువ్వు పైకే రావాలి, నువ్వు పై సంబంధమైన దానివి, నీవు ఈ భూమికి సంబంధించిన దానివి కావు అనేటువంటి ఒక పిలుపు, ఒక కాలింగ్ అనేది దేవుని పిల్లలు ఎప్పుడు పిలుస్తూ ఉంటుందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఆ పిలుపు కలిగిన వారికి ఈ భూమి మీద వారికి ఎక్కువగా బ్రతకాలని ఆశ ఉండదు, ఈ భూమి మీద ఏదో చేయాలనే కోరిక వారికి ఉండదు. వారి మనస్సంతా కూడా ఎప్పుడు దేని మీద ఉంటుందంటే పైనున్న వాటిని వెతుకుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం యోధేసుకుని